ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ రిక్రూట్మెంట్ 2024. సో రిక్రూట్మెంట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ లెవెల్ వేకెన్సీస్. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 2024/SGR01. సో దీంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేకెన్సీస్కి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్లాస్ 1 వేకెన్సీ అండి. సో అప్రాక్సిమేట్గా 1,60,000, 50,000 to 1,60,000 ఉంటుంది పే స్కేల్. అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సివిల్కి 30,000 to 1,20,000 ఉంటుంది. సో డిఫరెంట్ పోర్ట్స్లో ఆల్ ఓవర్ ఇండియా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి, ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్. సో ఇక్కడ ఒకవేళ సెలెక్ట్ అయితే ఇవన్నీ పోర్ట్స్ ముంబై, దీన్ దయాల్, ఇంకా న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్, కొచ్చి పోర్ట్, వివో చిదంబర్ పోర్ట్, చెన్నై పోర్ట్, విశాఖపట్నం పోర్ట్, పారాదీప్ పోర్ట్, కామరాజర్ పోర్ట్. సో ఇవన్నీ డిఫరెంట్ పోర్ట్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉన్నాయి. సో ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి అయితే 8 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. అండ్ ఇక్కడ డిఫరెంట్ పోర్ట్స్ ప్రకారం డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ వేకెన్సీస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి కూడా వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ వచ్చేసి 30,000, పే స్కేల్ వచ్చేసి 30,000 to 1,20,000 ఉంటుంది పే స్కేల్. ఒకవేళ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయితే 50,000 to 1,60,000 వరకు ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 28th of October, లాస్ట్ డేట్ టు అప్లై 20/11/2024, అంటే 20 of November 2024 ఈజ్ ద లాస్ట్ డే టు అప్లై. సో అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, లేదా మీరు ipa.nic.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. కావాల్సిన అర్హత వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ స్ట్రీమ్కి మీకు కావాల్సిన అర్హత మ్యాండేటరీ వచ్చేసి డిగ్రీ ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మీకు బీటెక్ ఉండాలి, ఇంకా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది డిజైరబుల్, నాట్ మ్యాండేటరీ. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి మీకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అండి, మ్యాండేటరీ కాదు. మ్యాండేటరీ మాత్రం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రం మ్యాండేటరీ. మీకు ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చి సివిల్ డిగ్రీలో ఉంటే, సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ టైం బీటెక్ వచ్చి సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మీరు 2 పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యాజ్ వెల్ యాజ్ సివిల్ జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ స్ట్రీమ్స్కి. ఇక్కడ అప్రోచ్ క్రైటీరియా వచ్చేసి మేజర్ పోర్ట్ అథారిటీస్ ఆర్గనైజేషన్లోకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి మ్యాక్సిమం క్రైటీరియా 30 years అండి, అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. ఇంకా ఒకవేళ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ వేకెన్సీస్ కూడా మ్యాక్సిమైజ్ క్రైటీరియా 30 years. రిలాక్సేషన్ కూడా ఉంటుంది డిఫరెంట్ కేటగిరీ వారికి యాజ్ పర్ ద గవర్నమెంట్ నార్మ్స్. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ కేటగిరీకి అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఇంకా పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే 10 years రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి టెక్నికల్ క్వశ్చన్స్ 100 questions ఇస్తారు. టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 120 minutesలో. టెక్నికల్ 50 questions ఇస్తారు. 50 questionsలో 100 marks. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks. అండ్ రెస్ట్ ఆఫ్ ది సెక్షన్స్ వచ్చేసి 4 sections ఉంటాయి. 4 sectionsలో 15 questions ఇస్తారు, 15 marks. అదర్ దెన్ టెక్నికల్, రీజనింగ్ 15 questions 50 marks. Quantity aptitude 15 questions 15 marks. General awareness 15 questions 50 marks. English language 15 questions 15 marks. And total 110 questions ఇస్తారు. 110 questionsలో 160 marks అనేది maximum marks. And total time frame వచ్చేసి 120 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ విల్ క్యారీ ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/4 mark కూడా డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి ఫర్దర్గా సెలక్షన్ ప్రొసీజర్లో మీకు ఫర్దర్గా మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి త్రూ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి అప్లికేషన్ ఫీ క్రైటీరియా 400, ఓబీసీ కేటగిరీ వారికి 300, ఎస్సీ ఎస్టీ ఉమెన్ కేటగిరీ వారికి 200, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ స్టేట్ క్యాపిటల్స్, ఇంకా మేజర్ పోర్ట్ సిటీస్. సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 21 days బిఫోర్ ద నోటిఫికేషన్ ఎండ్. సో ఇక్కడ అప్రాక్సిమేట్గా డిసెంబర్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ వీక్ కూడా చెప్పాను, November 20 is the last day to apply. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు చాలా డిఫరెంట్ నోటిఫికేషన్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ది thumbnail. ఒకసారి thumbnail చూడగానే మీకు అర్థమైపోతుంది. కొత్త నోటిఫికేషన్ ఏదైనా అనిపిస్తే జస్ట్ గో త్రూ ఇట్. ఒకవేళ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరు దయచేసి
షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే బీటెక్ చేశారో 30 ఇయర్స్ లోపు ఉంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే మీరు జస్ట్ గివ్ ఏ ట్రై అని చెప్పండి. ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది అనేది. అండ్ ఒకవేళ ఎయిదర్ ఇన్ఫర్మేషన్ అన్న షేర్ చేయండి, వీడియో అన్న షేర్ చేయండి. మీరు ఒకవేళ డిగ్రీ లేదా బీటెక్ ఇంకా ఐటీఐ డిప్లొమా చేసిన వారైతే ఇంకా మన ఛానల్లో ఇప్పటివరకు లాస్ట్ 1 వీక్లో కూడా ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ మీద వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఐ మీన్ టు సే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. జస్ట్ గో త్రూ ఆల్ ద ప్లేలిస్ట్ ఇన్ ద ప్రీవియస్ పాస్ట్ 1 వీక్. సో అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.